హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటది ఏంటన్నది. పప్పు టమాటా తయారు చేసే విధానం చూపిస్తానండి. అయితే నేను ఫస్ట్ గా పప్పులోకి తీసుకునేది 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ సైజులో అంత చింతపండు, తాలింపుకి తాలింపు దినుసులు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయ. చూడండి, ఇవైతే కట్ చేసేద్దాం. అయితే ఇవి కోసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయ అయితే కోసుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అదే ఆల్ అని బెల్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇలా ఉల్లిపాయలు కోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రెండ్స్, పప్పులోకి అయితే పచ్చిమిరకాయలు వేసుకుంటేనే నాకు తిన్నట్టయితే అనిపించింది. అందుకని చెప్పి నేను ఇలాగే వేసుకుంటాను. పప్పులోనే కాదు, ఏ కూరలో అయినా సరే నేను ఇలాగే వేసుకుంటాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే పక్కన పెట్టుకున్నాం. సరే, పప్పు పొయ్యి వేస్తాను అనుకొని చూపిస్తానండి. పప్పు ఇదిగోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను గ్లాస్ లో అయితే పోసుకుంటున్నాను కొలత. ఈ పప్పు చూడండి, దీంట్లోనే వండుతాను. దీంట్లో అయితే పోసుకుంటున్నాను. ఇది ఉంది కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది గ్లాసు సగం అయితే వచ్చింది. ప్లీజ్ ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వెళ్తుంది. అయితే దీన్ని కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఫస్ట్ కడుక్కోవాలి. శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. కడుక్కుని మళ్ళీ ఇదిగో నీళ్ళు పోసుకున్నాను. పొయ్యి మీద పెడదామని చెప్పేసి పప్పు పొయ్యి మీద పెడతాను ఇప్పుడు. పొయ్యి మీద అయితే పెట్టి స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, దీని మీద మూత అయితే పెడతాను ఫ్రెండ్స్. నేనైతే ఇవి ఇప్పుడు ఏం ఫ్రెండ్స్, పప్పు తొగతొగలాడేటప్పుడు వేస్తాను, చూపిస్తాను. అది కూడా కొంతమంది ఎలా వేస్తారో నాకైతే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పప్పు అయితే ఇది ఇలా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత నేను టమాటాలు, పచ్చిమిరకాయలు, టమాటాలును ఉల్లిపాయలు అయితే వేస్తాను. చూడండి, ఇప్పుడైతే అలా ఉడికిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేసేసుకుంటున్నాను. పచ్చిమిరకాయ ఇప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్.
తాలింపులో వేస్తాను. చింతపండు కూడా వేసాను, టమాటాలు వేసాను. వేసేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. చూడండి, చూసారు కదా. మేమైతే మళ్ళీ నీళ్ళు పోసుకుంటాము, కొంచెం అలా నీళ్ళు పోసుకుంటాను సార్. అలా నీళ్ళు పోసుకున్నారు చూడండి. ఇదిగోండి, ఫ్రెండ్స్. ఇప్పుడే సాల్ట్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. తగినంత వేసుకోండి సాల్ట్. అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇలా తిప్పాలి. పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసి చూపిస్తాను నేను. పసుపు కూడా తగినంత అయితే వేసుకోండి. ఇదంతా సిమ్లో పెట్టి చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసిన తర్వాత ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత కొంచెం హైలో పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టేయండి. పప్పు అయితే ఉడకపోయింది ఫ్రెండ్స్. చూడండి, పప్పు అయితే ఉడికింది. తాలింపు అయితే వేసుకున్నాం. ఇప్పుడు పప్పు ఉడికినది కానీ తాలింపు వేసుకోవడానికి మూగుడు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. నూనె అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, తాలింపు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇలా అయితేనే నాకు ఇష్టం. అది కూడా వేస్తాను. అదిగో ఫ్రెండ్స్, మేము పప్పు రుబ్బేటప్పుడు ఇలా పప్పు పక్కకు తీసుకుంటాం ఫ్రెండ్స్. గిన్నెతో మొత్తం వడగట్టి పోస్తాను. అలా పోసుకుంటాం. ఇది మళ్ళీ పప్పులో పోస్తాం. ఇలా తిప్పిన తర్వాత ఇది పప్పులో అయితే పోస్తున్నాను. చూడండి, పప్పులో పోసాను. పప్పు టమాటా తయారు చేసే విధానం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం అయిపోయింది. ఇలా తిప్పుకోండి. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, తయారు చేసే విధానం అయితే. మా గెస్ అయితే ఇలాగే మేము పప్పు ప్రిపేర్ చేసుకుంటాము. ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్.